చైనా ఏ యుద్ధాన్ని నేరుగా చేయవలసిన అవసరం లేదు. అమెరికాను ఏదో ఒక యుద్ధంతో నిరంతరం బిజీగా ఉంచితే చాలు. అమెరికాను ఇంతలా బలహీనపరిచి చైనా సాధించాలనుకుంటున్నది ఏంటి? దాని అంతిమ లక్ష్యం తైవాన్. ప్రపంచం ఒక క్లిష్టమైన చదురంగంలా మారింది. తెరపై మనకు కనిపిస్తున్న యుద్ధాలు, దేశాల మధ్య ఘర్షణలు కేవలం పావులు మాత్రమే. కానీ తెర వెనుక అసలు వ్యూహాలు, నిజమైన ఆట వేరే ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రపంచ గందరగోళం మధ్య ఒక దేశం అత్యంత తెలివిగా, నిశ్శబ్దంగా తన ప్రపంచ ఆధిపత్య ప్రణాళికను అమలు చేస్తోంది. ఆ దేశమే చైనా. చైనా యొక్క వ్యూహం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. చైనా ఏ యుద్ధాన్ని నేరుగా చేయవలసిన అవసరం లేదు. అమెరికాను ఏదో ఒక యుద్ధంతో నిరంతరం బిజీగా ఉంచితే చాలు. ఇది అత్యంత లోతైన వ్యూహం. చైనా నేరుగా అమెరికాతో తలపడదు. దానికి బదులుగా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు సృష్టించి అమెరికా దృష్టిని, సైనిక శక్తిని మరియు ఆర్థిక వనరులను అటువైపు మళ్లిస్తుంది. అమెరికా ఆ సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు చైనా తన అసలు లక్ష్యాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిశ్శబ్దంగా పూర్తి చేసుకుంటుంది. ఈ వ్యూహం ఫలించడానికి కారణం ప్రస్తుతం అమెరికా సైనిక మరియు ఆర్థిక శక్తి ఒకేసారి అనేక రంగాలలో విస్తరించి ఉండటమే. ఒకవైపు ఇరాన్ తో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, మరోవైపు దేశంలోని తీవ్రమైన రాజకీయ విభేదాలు, ఆర్థిక ఒత్తిడి. వీటికి తోడు ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలకు నిరంతరాయంగా ఆయుధాలు, నిధులు అందిస్తూ అమెరికా శక్తి క్రమంగా క్షీణిస్తోంది. ఈ విధంగా అమెరికాను బలహీనపరిచి దాని శక్తిని ఒకే చోట కేంద్రీకరించకుండా చేయడమే చైనా వ్యూహంలో కీలకమైన భాగం. అమెరికాను ఇంతలా బలహీనపరిచి చైనా సాధించాలనుకుంటున్నది ఏంటి? దాని అంతిమ లక్ష్యం తైవాన్. తైవాన్ కేవలం ఒక చిన్న ద్వీపం కాదు, అది ప్రపంచ టెక్నాలజీకి గుండెకాయ. ప్రపంచంలోని అత్యంత ఆధునిక కంప్యూటర్ చిప్స్ తయారు చేసే పరిశ్రమ తైవాన్ ఆధీనంలో ఉంది. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ల నుండి యుద్ధ విమానాల వరకు ప్రతిదీ పనిచేయాలంటే ఆ చిప్స్ అత్యంత కీలకం. ఎప్పుడైతే అమెరికా మరో సుదీర్ఘ యుద్ధంలో పూర్తిగా చిక్కుకుపోతుందో అప్పుడు చైనాకు తైవాన్ ను ఆక్రమించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. ఒకవేళ అది జరిగితే ఆ ఒక్క చర్యతో చైనా ప్రపంచ టెక్నాలజీ మరియు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను శాసించే అగ్రశక్తిగా అవతరిస్తుంది. ఈ క్లిష్టమైన సమీకరణంలో తెర వెనుక పనిచేసే మరో శక్తివంతమైన అంశం ఉంది. అమెరికా విదేశాంగ విధానాన్ని కేవలం అధ్యక్షులు మాత్రమే నిర్దేశించరు. ఆ దేశ ఎన్నికలకు ఎవరు నిధులు సమకూరుస్తారో ఆ దేశ విదేశాంగ విధానంపై వారి ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. అమెరికా రాజకీయ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే ఇజ్రాయెల్ లాబీ అత్యంత ప్రభావవంతమైన ఫండింగ్ శక్తులలో ఒకటిగా నిలుస్తుంది. సిలికాన్ వ్యాలీ నుండి వాల్ స్ట్రీట్ వరకు వారి నెట్వర్క్ చాలా బలంగా విస్తరించి ఉంది. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే మిడిల్ ఈస్ట్ లో ఏ చిన్న సమస్య తలెత్తినా అమెరికా తన ప్రాధాన్యతలను మార్చుకుని ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలబడాల్సి వస్తుంది. ఇవి కేవలం అధ్యక్షుల వ్యక్తిగత నిర్ణయాలు కావు, ఆ దేశాన్ని నడిపించే వ్యవస్థాగత ఫలితాలు. ఈ ప్రపంచ చదరంగంలో మరి భారతదేశం స్థానం ఏంటి? భారతదేశం ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన మల్టీ అలైన్మెంట్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకేసారి రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఇలా ఒకరికొకరు శత్రువులైన దేశాలతో సహా అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇది దౌత్యపరంగా ఒక గొప్ప బలం. కానీ ఈ బలంలోనే ఒక సవాలు కూడా దాగి ఉంది. అందరితో స్నేహంగా ఉండటం వేరు, ఆ స్నేహాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి ఉండటం వేరు. అంటే ప్రపంచంలోని ప్రతి ముఖ్యమైన వేదిక పైన భారతదేశానికి ఒక స్థానం ఉంటుంది, గౌరవం లభిస్తుంది. కానీ ఆ వేదికపై తీసుకునే నిర్ణయాలను శాసించే స్థాయికి చేరుకోవడమే అసలైన శక్తి. అందువల్ల రాబోయే దశాబ్దంలో భారతదేశం ముందున్న అసలు ప్రశ్న మన స్నేహితులు ఎవరు అని కాదు, ప్రపంచ నిర్ణయాలను మనం శాసించగలమా, మన మాటకు తిరుగులేని విలువను సృష్టించుకోగలమా అనేదే. కేవలం సంబంధాలు సరిపోవు, వాటిని మన దేశ ప్రయోజనాల కోసం వాడుకోగల శక్తి సంపాదించడమే మన ముందున్న అసలైన లక్ష్యం. ఈ సంక్లిష్టమైన ప్రపంచ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం కేవలం ఒక స్నేహపూర్వక దేశంగానే మిగిలిపోతుందా, లేక ప్రపంచ గతిని శాసించే శక్తిగా ఎదుగుతుందా? మీ ఆలోచనను కింద కామెంట్స్ లో పంచుకోండి. జై హింద్.